అది కేరళలోని నెడుమగాన్ దగ్గరలోని కరిక్కులి అనే ప్రాంతం. అస్కర్ అనే నిందితుడి ఇంటి దగ్గర వేల మంది పోగయ్యారు. మీడియా కూడా పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ పరిస్థితి గమనించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. 1.5 పసిగుడ్డును అత్యంత కిరాతకంగా హింసించి చంపాడు ఈ అస్కర్. వాడుగాని దొరికితే తొక్కి అక్కడే చంపాలన్న కోపం జనానిది. హంతకుడైన చట్టబద్ధంగా రక్షణ కల్పించాలనే డ్యూటీలో ఉన్నారు పోలీసులు. చిన్నారిని చంపిన కేసులో ఆధారాలు సేకరించేందుకు హంతకుడిని పోలీసులు కారు దించారు. కోర్టు శిక్ష వేయకపోయినా సరే వీడిని హంతకుడనే అనొచ్చు. కానీ పోలీసులు చేయలేనిది సామాన్యుడి కోపం చేసింది. జనం వాడి ముఖం చూడగానే పోలీసుల బారికేడ్లను దాటుకొని ఒక్కసారిగా దాడి చేశారు. పోలీసులు అడ్డుకోపోయినా సరే చెత్త కొట్టారు. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి మరీ పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారు. వేగంగా ఆధారాలు సేకరించి అతన్ని ప్రాణాలతో అక్కడి నుంచి తీసుకెళ్లడం పోలీసులకి తల ప్రాణం తోకకొచ్చింది. మరి ఇంతకీ ఎవరి రాక్షసుడు అస్కర్? వాడు చేసిన నేరం ఏంటనేది చూద్దాం. ముందు ఈ నీచుడు గురించి చెప్పాలంటే మరో నీచురాలు గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు అఖిల. వయసు 24 ఏళ్లు. ఆమెకు 1.5 కొడుకున్నాడు. ఆ బాబు పేరు హర్షిత్. కొన్నాళ్ల క్రితం తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకొస్తూ ఉండగా ఓ యూట్యూబర్ ఆమెను గమనించాడు. ఎందుకంటే ఆ చిన్నారి 2 చేతులకు ప్లాస్టర్ కట్లున్నాయి. ఏమైందని అడిగాడు యూట్యూబర్. మా వాడు చాలా నాటి, సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు, 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని నవ్వుతూ చెప్పింది అఖిల. మరీ చేతులు విరిగేలా ఎలా పడ్డాడని కూడా అడిగాడు. కానీ నంగనాచి నవ్వుతూ అబద్ధం చెప్పింది. కానీ ఈ అఖిల నడిచే రాక్షసి, ఆ చిన్నారి పాలిట దెయ్యం. అమ్మ రూపంలో ఉన్న ఓ నీచురాలు, దౌర్భాగ్యురాలు అని ఆ తర్వాత బయటపడింది. అఖిల తమిళనాడుకు చెందిన యువతి. ఓ డాన్స్ ప్రోగ్రాం కోసం కేరళ వచ్చింది. అక్కడ ఆమెకు ఈ అస్కర్ పరిచయం అయ్యాడు. వారి పరిచయం అక్రమందానికి దారితీసింది. అయితే ఆమె భర్త పెళ్లైన ఏడాదిలోపే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే అఖిల 3 నెలల గర్భిణి. నాటి నుంచి ఆమె బిడ్డతోనే ఒంటరిగా ఉంటోంది. కానీ అస్కర్ తో పరిచయం అఖిల జీవితాన్ని మార్చేసింది. కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న అతను ఆమెతో కాపురం పెట్టేశాడు. పెళ్లి చేసుకోలేదు. కానీ ఇల్లీగల్ గా ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే ఈ 1.5 చిన్నారి కనీసం ఇంట్లో ఏడ్చినా చాలు వెళ్లి దారుణంగా కొట్టేవాడు అస్కర్. పందిలా ఉన్న అతని చేతులతో పసిగుడ్డును బాధేవాడు. అమ్మ అనే పిలుపు వినిపించినా సరే దారుణంగా హింసించేవాడు. హర్షత్ కి అభంశుభం తెలియదు. ఏడవడం తప్ప ఇంకేమీ కూడా రాదు. నొప్పులు తట్టుకొని కాస్త నవ్వినా కూడా అస్సలు ఓర్చుకునేవారు కాదు. పసివాడైనా సరే తన వీరత్వం అంతా ఆ బాలుడి మీద చూపించేవాడు. ఇక పక్కనే ఉన్న అఖిల మాత్రం అస్సలు వద్దనేదే కాదు, అడ్డు వెళ్లేదే కాదు. ఇలానే ఓసారి 2 చేతులు విరిచేశాడు. అతను నొప్పితో విలవలలాడుతూ జ్వరం రావడంతో అప్పుడు గాని ఆసుపత్రికి కదలలేదు. ఇలా 6 నెలలకు పైగా చిన్నారిని చిత్రవధకు గురి చేశారు. చుట్టుపక్కల వారు ఇదంతా కూడా గమనించారు. అప్పటికే అక్కడున్న వృద్ధ మహిళలు అఖిలను తిట్టారు. చిన్నారిని కొడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అయినా సరే ఇద్దరు ఏమీ పట్టించుకునేవారు కాదు. అయితే ఓసారి చిన్నారి నానమ్మ, తాత వచ్చారు. తమ మనవడిని చూద్దామని వచ్చేసరికి ఒంటి నిండా గాయాలుండడంతో ఏమైందని అడిగారు. కానీ అఖిల మాత్రం ఏం సమాధానం చెప్పలేదు. చూశారు కదా, వెళ్లిపోమ్మని బయటకెళ్ళమని చెప్పింది. అప్పుడే వచ్చిన అస్కర్ చిన్నారిని చేయి పట్టుకుని బయటకు తోసేసి తలుపులేసుకున్నాడు. దీంతో తాము తీసుకెళ్తామని చిన్నారి తాత చెప్పాడు. కానీ ఆ దుర్మార్గురాలు అస్సలు ఒప్పుకోలేదు. మీరు ఇలా హింసించే బదులు తమకు అప్పగిస్తే పోషించుకుంటాం, మా మనవడిని చదివించుకుంటామని బ్రతిమలాడినా కూడా ఆ దుర్మార్గులు వినలేదు. దీంతో వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ వారి ఫిర్యాదును లైట్ తీసుకున్నారు పోలీసులు. చేసేది లేక సుదూరం నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు కాల్ చేసి మీరు తమ మనవడిని అప్పగిస్తే వచ్చి తీసుకెళ్తామని చెప్పినా కూడా వారు అస్సలు వినలేదు. అయితే కొద్ది రోజుల క్రితం అఖిల డాన్స్ ప్రోగ్రాం కోసం తమిళనాడు వెళ్ళింది. చిన్నారిని అస్కర్ దగ్గరే వదిలేసింది. ఇంకేముంది, తాగొచ్చి చిన్నారిని మరింత హింసకు గురి చేశాడు అస్కర్. మరమాంగాల మీద సిగరెట్ తో కాల్చాడు వెధవ. కడుపులో గుద్దాడు, గిచ్చాడు, గిల్లాడు, తన్నాడు. తల మీద గట్టిగా కొట్టడంతో గాయమైంది. కత్తితో ఘాట్లు పెట్టడంతో రక్తం కారింది. అరికాళ్లను అట్లకాడతో కాల్చాడు సొంట. ఒక్కసారిగా చిన్నారి మీద దున్నపోతులా ఉన్న ఆ నీచుడి హింసను తట్టుకోలేక గొక్క పెట్టి ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు చిన్నారి. అప్పుడే ఏడుపు శబ్దాలు పెద్దగా విన్న పక్కింటి వారు వచ్చి ఏమైందని అడిగారు. అన్నం తింటుండగా గొంతులో ఇరుక్కుపోయిందని చెప్పాడు. వాళ్ళు ఆ పసిబిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. నువ్వు అసలు మనిషివా గొడ్డువా, రాక్షసుడిలా ఇలా కొట్టావేంటని నిలదీయడంతో అప్పుడు కారులో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ చిన్నారి పరిస్థితి చూసి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పగా తన కారులోనే అక్కడి నుంచి తిరువనంతపురం ఎస్ఐటి ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
చిన్నారి ఒంటిపై తీవ్రమైన గాయాలుండడంతో పాటు మర్మాంగాల మీద సిగరెట్ తో కాల్చినట్లు కనిపించడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు హుటాహుటిన వచ్చేశారు. వాడు చేసిన పాపానికి అక్కడే దొరికిపోయాడు. లేదంటే తన లవర్ వచ్చేసరికి చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలనుకున్నాడు. ఆ చిన్నారి చనిపోతూ రాక్షసులైన అస్కర్ తల్లి అఖిల ఎంత దుర్మార్గులో ప్రపంచానికి చూపించాడు. పోలీసులు విచారణ మొదలుపెట్టి పోస్ట్ మార్టం చేయించగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. శరీరం బయటే 51 గాయాలున్నాయి. లోపల చిన్నారి అవయవాలు ఛిద్రమయ్యాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదిక రావడంతో ఈ వార్త వైరల్ గా మారింది. బాలల హక్కుల సంఘం రంగంలోకి దిగి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించింది. ఈ విషయం అస్కర్ ఉంటున్న సమీపంలోని వారికి తెలియగానే కోపంతో ఊగిపోయారు. తాము ఎన్నోసార్లు పిల్లాడిని కొట్టొద్దని చెప్పాం. ఇష్టం లేకుంటే అనాథాశ్రమంలో వేయమని అఖిలకు చెప్పాం. లేదంటే చిన్నారి నానమ్మకు అప్పగించాలని కూడా చెప్పినా నవ్వుతూ అబద్ధాలు చెప్పేది. రోజుకో కథ చెప్పి మా నోరు మూయించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అస్కర్ అఖిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలియగానే అతని ఇంటి మీద స్థానికులు దాడి చేశారు. అతని కారును ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం నిందితుడిని తీసుకురావడంతో అతనిపై దాడి చేసి చితక్కొట్టారు. అయితే ఈ కేసులో అస్కర్ ఎంత నేరం చేశాడో అంతే పాత్ర తల్లి అఖిలకు కూడా ఉందని పోలీసులు తేల్చారు. మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారిని ఇలా దారుణంగా హింసించి చంపారని ఆమె మీద కూడా కేసు పెట్టారు. అయితే ఈ పనికిమాలిన అస్కర్ పాత నేరస్తుడని తేలింది. తన మొదటి భార్య అమీనాను తీవ్రంగా హింసించడంతో ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత మరో మహిళతో అక్రమందం పెట్టుకున్నాడు. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని విచారణలో తేలడంతో వాటిపై కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక అఖిలేమి తక్కువ తినలేదు. పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో గొడవ పెట్టుకుంది. తన భార్య తీరు నచ్చడం లేదు. ఆమె ఇతరులతో అక్రమందాలు పెట్టుకుంటుంది. ఆమె తీరుపై అనుమానంగా ఉందని తన తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు భర్త. కానీ ఏం జరిగిందో మరి. ఈలోపే అనుమానాస్పద స్థితిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఆమె 3 నెలల గర్భిణి. అఖిల భర్త మృతిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనుషులుగా అసలు ఎలా పుడతారు, ఎలా తిరుగుతారనేది ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఉరిశిక్ష పడే విధంగా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో యూట్యూబర్ తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్లాస్టర్ కట్టుకొని కనిపించిన అర్షద్ నవ్వుతున్నట్లు కనిపించాడు. కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు. అతను మాట్లాడలేకపోయాడు. తన వేదన చెప్పలేకపోయాడు. సహాయం కోసం అడగలేని వయసు. చివరికి అతని శరీరంపై ఉన్న గాయాలే అతని తరపున సాక్ష్యం చెప్పాయి. ఇక ముందస్తు ఫిర్యాదులను సీరియస్ గా తీసుకునే వ్యవస్థ కూడా ఇక్కడ విఫలమైంది. వారు సమయానికి పట్టించుకున్నట్టయితే అర్షద్ ఈ రోజు బ్రతికుండేవాడేమో. అందరూ కలిసి ఓ పసి ప్రాణాన్ని కోల్పోయారు. ఇది ఒక హత్య కథ మాత్రమే కాదు, పిల్లలపై జరిగే హింసను సమయానికి గుర్తించకపోతే ఎంత పెద్ద విషాదం జరుగుతుందో చెప్పే హెచ్చరిక. మరి అర్షద్ను గాయపరిచిన వారికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.